దౌర్జన్యానికి పట్టుబడితే ఒక్కసారిగా 146 ఎంపీలను వెంటనే సస్పెండ్ చేసి 3 చట్టాలను కూడా 3 బిల్లులు కూడా ఆమోదించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి పుని దినం ఇది. మోడీ గారు మీరు 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు. జిఎస్టీ కానీ, నల్ల చట్టాలు కానీ, నోట్ల రద్దు కానీ, ఈ విధంగా గ్యాస్ పెంచడం కానీ, పెట్రోల్ పెంచడం కానీ, ఈ విధంగా చాలా రకాలైన చట్టాలు తీసుకుంటూ మీరు ప్రజలను చేస్తున్నారు. ఆ ఒక ప్రజలు కూడా మీరు గమనిస్తున్నారు. కానీ నిన్న పార్లమెంట్ జరిగిన వైఫల్యాలు మాట్లాడితే మీరు ఆ వైఫల్యం కప్పించుకోవడానికి ఎంపీలను సస్పెండ్ జరిగింది. ఇది అర్థం ఆరంభ మోదీ గారు మీకు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లు 2-3 నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తప్పకుండా మా తెలంగాణ ప్రజలు మీ కరువు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది పార్లమెంట్ అంటే ఒక ప్రపంచంలో అందరికీ ఈరోజు మనం ప్రజాస్వామ్య దేశం అన్నది. ఆ దేశంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది. అందరూ ఓటేస్తే ఎంపీలుగా వచ్చింది. ఇది పార్లమెంటు వాళ్ళు ఏమన్నా మీరు